హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ శ్రీమన్నారాయణ ఇంటి నుండి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, ఏంట్రా నాన్న ఎలా ఉన్నా ఏమైనా అన్నాడా, నాన్న తిట్టాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, మీ నాన్నకి నీకు ఎప్పుడు కోపాలు అలాగే ఉంటాయి, కానీ ప్రేమలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఎవరో ఒకరు దగ్గర కారం మీ నాన్న కోసం నువ్వు మర్చిపోతేనే చాలా మంచిది. నువ్వు ఇక్కడ నుండి పద లోపలికి అని చెప్పేసి నీ గురించి ఎవ్వరూ రారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ అలా తలుపు వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అన్నయ్య వదిన వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మా అన్న వదిన వచ్చినట్లుగా ఉన్నారు అన్నయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా వాళ్ళ అత్త మామ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, వదిన అని చెప్పేసి వాళ్ళ వదినని పలకరిస్తూ ఉంటుంది. చూడు చూడు వదిన వచ్చారా కార్తీక్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో పారిజాతం కూడా అక్కడికి వచ్చి, మీ అన్నయ్య వదిన మాత్రమే ఇక్కడికి రాలేదు, మీ నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ చాలా సంతోషించి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న వచ్చారా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో శ్రీమన్నారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ అక్కడున్న శ్రీమన్నారాయణ అలా చూస్తూ ఉండిపోతారు.